నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రవికాంత్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. టక్కని అరేంజ్ చేశారు. సడన్గా బాగా సారీ డిస్టర్బ్ చేశాను, కానీ ఇందాకే అరేంజ్ చేద్దాం ఇక్కడే ఇప్పుడే అని టక్కని చేశారు. క్వైట్ ఇంట్రెస్టింగ్. కాఫీలు టీలు హార్ట్కి మంచిది కాదంటారు, మీరేమో చక్కగా కాఫీలు టీలు తాగేస్తున్నారు. సో అయితే కాఫీ టీ చాలామందికి ఒక అపోహ. ఈ కాఫీ టీ తాగితే ఏదైనా జరిగిపోద్దేమో, గుండెకి ఏదైనా అయిపోద్దేమో, హార్ట్ అటాక్ వస్తుందేమో అని. కానీ అది అపోహ అనే వర్డ్ మాత్రం దానికే పరిమితం. ఎందుకు అంటే కాఫీల టీల నుంచి గుండెకి ఏమీ జరగదు. కాఫీ టీ, ఇన్ఫ్యాక్ట్ కాఫీ అయితే మీకు హార్ట్కి చాలా వరకు మంచిది. మీరు ఎలా తాగుతున్నారో, ఏ విధంగా తాగుతున్నారో, ఎప్పుడు తాగుతున్నారు అనే దాన్ని బట్టి, ఎప్పుడు కాదు ఏ విధంగా తాగుతున్నారు, దాంట్లో ప్రోడక్ట్స్ ఏంటి, మీరు ఎలాంటివి వాడుతున్నారు, అలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఏదైనా కూడా హానికరం కాదు. కాఫీ టీ రెండు కూడా గుండెకి హానికరం కాదు. అండ్ ఒక రకంగా తాగితే ఇట్ ఈస్ ప్రొటెక్టివ్ టు హార్ట్. ఓకే, ఒక రకంగా అన్నారు కదా, అంటే ఎలా సార్? లైక్ బ్లాక్ కాఫీ. మీరు బ్లాక్ కాఫీ ఎస్ప్రెసో అని వస్తుంది కదా మీకు. ఇప్పుడు ఆప్షన్స్ మెషిన్ కాఫీలో మీరు తీసుకున్నట్టయితే ఎస్ప్రెసో వస్తుంది. సో ఎస్ప్రెసో నొక్కారనుకోండి, ఎస్ప్రెసో డబల్ ఎస్ప్రెసో అవ్వచ్చు, సింగిల్ ఎస్ప్రెసో అవ్వచ్చు. సో ఈ ఎస్ప్రెసోలో మీకు షుగర్ వేసుకోకుండా, మిల్క్ వేసుకోకుండా తాగినట్టయితే హార్ట్కి ఇట్ ప్రొటెక్ట్స్, హార్ట్కి మంచిది. అంటే ఈ షుగర్ మిల్క్ వేసుకుంటే ప్రొటెక్షన్ పక్కకి పెడితే హాని ఏముండదు. బట్ ఇప్పుడు షుగర్ వేసుకోవటం వల్ల మీకు కొన్ని లోపల పదార్థాలు మారిపోతాయి. ఓకే, ఆ లోపల పదార్థాలు మారటం వల్ల దాని బెనిఫిట్ పోతుంది. అంటే కెమికల్ రియాక్షన్స్ అలాగా. అంటే కెమికల్ రియాక్షన్ అనే పెద్ద పదం వాడకూడదు, కానీ షుగర్ లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ని మార్చి హార్ట్కి ప్రొటెక్ట్ అయ్యే, క్యాన్సర్కి ప్రొటెక్ట్ అయ్యే కొన్ని మిశ్రమాలని అది మార్చేస్తుంది. అంటే కార్సినోజెనిక్ అవ్వదు. అంటే కార్సినోజెనిక్ కానే కాదు కాఫీ. దీంట్లో నేను చెప్పిన బ్లాక్ కాఫీలో కొన్ని పదార్థాలు యాంటీ క్యాన్సర్ నేచర్ ఉంటాయి. రెండవది గుండెకి కూడా ప్రొటెక్షన్ ఉంటాయి. సో ఇవి షుగర్ వేసుకున్నప్పుడు లేదా మిల్క్ వేసుకున్నప్పుడు, రెండు వేసుకున్నప్పుడు ఈ పదార్థాల ఆ యొక్క సత్ఫలితం పోతుంది. అంటే దాని గుణాలు పోతాయి, గుణాలు మారుతాయి. సో దానివల్ల మీకు బెనిఫిట్ పోతుంది. సో బ్లాక్ కాఫీ ఈజ్ రికమెండెడ్. బ్లాక్ కాఫీ మీరు తాగొచ్చు. సంబడి లైక్స్ కాఫీ, ట్రై టేకింగ్ బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. ఓకే సార్, ఇప్పుడు బ్లాక్ కాఫీ అన్నారు. ఓకే, డార్క్ చాక్లెట్ అని, కోల్డ్ కాఫీ అని, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా, అవి ఏవి ప్రిఫర్ చేద్దాం? అవి కూడా చేయొచ్చు, అవన్నీ కూడా తాగొచ్చు. బట్ బ్లాక్ కాఫీకి మోర్ అండ్ ఎఫిషియంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏది బ్లాక్ కాఫీకి మీరు అడిగిన వాటితో కంపేర్ చేస్తే. ఓకే, సో ఇప్పుడు అదర్ థింగ్స్ మీరు చెప్పిన కోల్డ్ కాఫీ కూడా తాగొచ్చు. ఇట్ ఈస్ గుడ్. హార్ట్కి ఏ నష్టము ఉండదు. కానీ ఉపయోగం ఉండాలి అనుకున్నప్పుడు బ్లాక్ కాఫీ ఈజ్ బెటర్. ఇప్పుడు బ్లాక్ కాఫీ తాగమన్నారు డాక్టర్ అని, ఇంకా అదే పనిలో ఉంటారు కొంతమంది కాఫీ ప్రియులు. ఓకే సార్, సో అలా కాకుండా దానికి ఏదైనా లిమిట్ ఉంటుందా? లిమిట్ సింపుల్. మీకు హెడేక్ వస్తుంది, అదే లిమిట్. అంటే నువ్వు తాగలేవు, లేదా కడుపు మండుతుంది, అది కూడా లిమిట్. అంటే సో జనరల్గా మనం తాగుకుంటూ పోవటం వీలు కాదు. ఇట్ ఈస్ స్టిమ్యులెంట్, అది బ్రెయిన్ స్టిమ్యులెంట్. సో ఒక స్టేజ్లో స్టిమ్యులెంట్, ఆ తర్వాత ఇరిటెంట్. సో స్లోగా ఇది ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఎజిటేషన్ వస్తుంది, పూర్ కాన్సన్ట్రేషన్ అవుతుంది, ఇరిటబిలిటీ వస్తుంది, హెడేక్ వస్తుంది. సో ఒక మోతాదు ఎంత అనేది దానికి ప్రత్యేకమైన లిమిట్ ఏమీ లేదు. కానీ మీరు ఆచితూచి తీసుకోవడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 to 5 ఇన్ ఏ డే. 4 to 5 ఇన్ గంటగా, ఇన్ ఏ డే, సంథింగ్ లైక్ దట్. కొంతమందికి అది ఎక్కువ కెపాసిటీ ఉంటుంది, కొంతమందికి తక్కువ కెపాసిటీ ఉంటుంది. ఎందుకంటే మెటబాలిజం అని ఉంటుంది, మెటబలైజర్స్ ఉంటారు. ర్యాపిడ్ మెటబలైజర్స్, స్లో మెటబలైజర్స్ అని ఉంటారు. అంటే కొంతమందికి అది త్వరగా అరిగిపోతుంది, అది చేయాల్సిన పని త్వరగా అయిపోతుంది. సో వాళ్ళు ఎక్కువ తాగొచ్చు. కొంతమందికి ఒకటి తాగితేనే చాలా ఎఫెక్ట్ ఉంటుంది, వాళ్ళు తక్కువ తాగాలి. సో ఇది ఎవరిది వాళ్ళది ఇండివిజువలైజ్ చేసుకోవాలి. సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్. బట్ అట్లా అని చెప్పి నేను చెప్పినట్టు 4 to 5 డ్రింక్స్ వరకు రెస్ట్రిక్ట్ చేసుకుంటే బెటర్. సార్, నేను రీసెంట్గా ఒకటి విన్నాను,
వాళ్ళ కాస్ట్లీయెస్ట్ కాఫీ అంట లువాక్ కాఫీ. మీకు అది తాగొచ్చా సార్? విన్నారా? విన్నాను, తాగాను. ఓకే. తాగొచ్చు, ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏం లేదు. బట్ దెన్ ఇట్ ఈస్ ఎందుకు కాస్ట్లీ అవుతుంది అంటే ఆ కాఫీ బీన్స్ ఏవైతే ఉన్నాయో ఒక యానిమల్ని ది ఫార్మ్ ఏ యానిమల్, ది గ్రో ఏ యానిమల్. ఆ యానిమల్ పేరు సివెట్. ఓకే. సో ఆ యానిమల్ ఎట్లుంటుంది అంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఒక కైండ్ ఆఫ్ ర్యాబిట్ అనకూడదు, క్యాట్ Cat. ర్యాబిట్కి మధ్యలో ఉంటుంది. సో ఇది ఒక ఫామ్, దీన్ని పెంచాలంటే ఒక ఫామ్ని మెయింటైన్ చేయాలి, చెట్లు చేమలు అన్నీ, దానికి తినే వస్తువులు ఉండాలి. సో దీన్ని ఫామ్ చేయడానికి రేర్ చేయాలి, దాన్ని గ్రో చేయాలి. దానికి కాఫీ బీన్స్ ఇస్తే దాని పూలోంచి వచ్చేస్తే డైజెషన్ అంటే దాని పొట్టలో డైజెషన్ అయ్యి కాఫీ బీన్స్ గట్టిగా ఉంటాయి షెల్. సో దానికి ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, దాని స్టమక్లో ఉన్న యాసిడ్ ఫ్లేవర్. సో అది ఓకే. పూలోంచి వచ్చేస్తుంది. సో దాన్ని తర్వాత క్లీన్ చేసేసి దాన్ని ప్రాసెస్ చేసేసి అప్పుడు కాఫీ తయారు చేస్తారు. అందుకు ఇది కాస్ట్లీయెస్ట్ లువాక్ కాఫీ అంటారు. అంటే బెనిఫిట్స్ ఏముంటాయి సార్ అంత పెద్ద అంటే ప్రాసెస్? ఇంత పెద్ద ప్రాసెస్కి బెనిఫిట్స్ నాకు తెలియదు, ఓకే. ఎందుకంటే ఇది దొరికేదే తక్కువ, తాగేవాళ్ళు తక్కువ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బాలి వెళ్ళినప్పుడు తాగాను, ఆస్ట్రేలియాలో కూడా, అంటే చాలా చోట్ల ఉంది రండి, ఫారిన్ కంట్రీస్ చాలా చోట్ల వెళ్ళినప్పుడు ఉంటుంది. సో ప్రత్యేకంగా దీనికి బెనిఫిట్ ఏముందని నేను చెప్పలేను, కానీ వై ఇట్ ఈస్ కాస్ట్లీ నేను చెప్పగలను. ఓకే. వై ఇట్ ఈస్ కాస్ట్లీ మీకు ఇప్పుడు చెప్పాను. అవును, ప్రాసెస్. అయితే దీన్ని తాగటం వల్ల ఎక్స్ట్రా ఉపయోగం ఉందో లేదో కానీ నష్టం అయితే ఉండదు. నష్టం అయితే ఉండదు. దట్ మచ్ ఐ కెన్ సే. అండ్ యూ విల్ హ్యావ్ ద సేమ్ కిక్ ఆఫ్ కాఫీ అవును. లైక్ ఎనీ అదర్ కాఫీ, యూ విల్ హ్యావ్ ద సేమ్ కిక్. ఓకే సార్, ఇప్పుడు కాఫీ తాగొచ్చు అంటున్నారు, అంటే లిమిట్గా. సో హార్ట్ పేషెంట్స్కి చాలామంది కొంచెం టెన్షన్తో కాఫీలు టీలు తాగొద్దని కంప్లీట్గా మానేసిన వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడో లోపల వాళ్ళకి తాగాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు తాగొచ్చా? తాగొచ్చు. కాఫీ అసలు ఏ విధంగా కూడా హార్ట్ పేషెంట్స్కి నష్టం కలిగించదు. యాక్చువల్గా సాల్టెడ్ వస్తువులు వస్తాయి, కానీ సాల్టెడ్ వస్తువులు తాగొద్దని చెప్తాం, కానీ కాఫీ తాగొద్దని ఎవరికి చెప్పం. సో కాఫీ కెన్ బి టేకన్. ఇన్ఫ్యాక్ట్ టీ, బివరేజెస్ తీసుకుంటే టీ కూడా తీసుకోవచ్చు. టీలో థియోఫిలిన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ గుడ్ ఫర్ లంగ్స్, ఆస్తమా ఉన్న వాళ్ళకి, అండ్ హార్ట్కి కూడా గుడ్. సో టీ అండ్ కాఫీ ఆర్ డెఫినెట్గా యూ కెన్ రికమెండ్ టేకింగ్ దెమ్. అండ్ తాగే వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు, తాగకూడని వాళ్ళకి తాగమని చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేదో బాగుంది. బట్ తాగే వాళ్ళని యూ నీడ్ నాట్ స్టాప్ దెమ్. అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్లాక్ కాఫీ. ఓకే. నైట్ టైం కాఫీ తాగితే స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యి అది హార్ట్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నైట్ టైమ్ కాఫీ తాగటం అనేది యాక్చువల్లీ అవాయిడ్ చేయడం బెటర్. బెట్ అంటే నాట్ అబౌట్ స్లీప్. ఇప్పుడు స్లీప్ డిస్టర్బ్ అవుతుందా, స్లీప్ ఎక్కువ వస్తుందా, కొంతమంది మెజారిటీ ఆఫ్ పీపుల్లో స్టిమ్యులెంట్ అని చెప్పాను కాఫీ. సో ఇట్ మేక్స్ యూ అటెంటివ్, మోర్ కాన్సన్ట్రేటెడ్. కాబట్టి కాఫీ తాగిన వాళ్ళకి చాలామందికి నిద్ర రాదు, అతి తక్కువ మందికి నిద్ర వస్తుంది. అది కూడా జరుగుతుంది తక్కువ మందికి. సరే, ఇదంతా పక్కకు పెడితే కాఫీ డయూరిటిక్ అంటే కొంచెం యూరినేషన్ పెరుగుతుంది. సో రాత్రిపూట తాగటం రికమెండెడ్ కాదు, ఎందుకంటే నిద్రలో మీకు అనవసరంగా డిస్టర్బెన్స్ అయ్యి లెగిసి యూరిన్ పోవాల్సిన పరిస్థితి రావచ్చు, లేదా పొట్ట నిండుగా ఉండి డిస్టర్బ్డ్గా స్లీప్ రావచ్చు, అండ్ నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. సో అన్ని విధాల కాఫీ నిద్ర సమయంలో అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే సార్, ఇప్పుడు నైట్ ఓకే అవాయిడ్ చేస్తే మంచిది అన్నారు. ఎర్లీ మార్నింగ్ కొందరు ఏంటంటే అసలు బ్రష్ చేయకుండానే కాఫీ తాగేస్తారు, టీలు కూడా. దట్స్ ఓకే, వాళ్ళ ఇష్టం, తాగొచ్చు, దాంతో నష్టమేమీ లేదు. ఓకే సార్, ఎంటీ స్టమక్తో కాఫీ సార్ ఓకేనా? ఎంటీ స్టమక్తో కాఫీ యాక్చువల్లీ గుండెకి ప్రాబ్లం లేదు, కానీ కొంతమందికి కాఫీ తాగటం వల్ల రిఫ్లక్స్ అవుతుంది. ఓకే. అందరికీ అవ్వదు రిఫ్లక్స్. అంటే తాగాక కొంతసేపటి తర్వాత పొట్టలో ఇబ్బంది కలిగి తేన్పులు రావటం పుల్లగా, లేకపోతే తాగిందే పైకి రావటం, ఆ టేస్ట్ గొంతులోకి రావడం జరుగుతుంది. సో వీళ్ళు గమనించి దాన్ని అవాయిడ్ చేయాలి. ఓకే. ఓకే. ఆ ప్రాబ్లం లేని వాళ్ళని చేయమనట్లేదు, ఆ రిఫ్లక్స్ అనే ఇబ్బంది ఉన్న వాళ్ళే అవాయిడ్ చేయాలి. ఓకే. వీళ్ళు రాత్రి అవాయిడ్ చేయాలి, ఎంటీ స్టమక్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ తాగినప్పుడు కూడా కొంతమందికి కాఫీ తాగితే 100%, ఎస్పెషల్లీ కాఫీ కంటే కూడా కాఫీలో ఉన్న మిల్క్తో వస్తుంది.
చాలామందికి మిల్క్తో వస్తుంది ఆ ప్రాబ్లము. బ్లాక్ కాఫీ అంటే వితౌట్ మిల్క్ తాగే వాళ్ళకి తక్కువ వస్తుంది, కానీ కొంతమందికి అలా కూడా వస్తుంది. సో ఎవరైతే ఇది గమనిస్తారో ఇది తాగినప్పుడు నాకు ఇబ్బంది కలుగుతుంది అనే వాళ్ళు అవాయిడ్ చేసేయడం బెటర్. బెటర్. ఓకే. అండ్ గ్యాస్ట్రెంటాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు ఏదైనా పెథాలజీ ఉందా, అంటే కాఫీ వల్ల నష్టం కాదు, అసలు వాళ్ళకి ఏమైనా పెథాలజీ ఉందా, పేగుకి సంబంధించిన సమస్య ఉందా, హైటస్ హెర్నియా అని ఉందా, రిఫ్లక్స్ డిసీజ్ ఉందా చెక్ చేసి సరైన పద్ధతిలో వాళ్ళు చెప్తారు. కానీ ప్రమాదకరం కాదు, కాఫీ తాగినంత మాత్రాన వీళ్ళకు ఉంటే ఏదో ఇబ్బంది జరిగిపోద్దని కాదు, కానీ ఇబ్బంది పడతారు, కష్టం ఉంటుంది, మైనర్ చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి, కష్టం ఉంటుంది. కొంతమందికి మాత్రం మీరు మైనర్ అన్నారు, ఆల్రెడీ అల్సర్ ఉండి పేగులో అల్సర్ ఉండి కడుపులో మంటలు వచ్చి గమనించుకోకుండా తాగితే మాత్రం పెరుగుతుంది. వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు, ఎందుకంటే దాని నుంచి బ్లీడింగ్ కూడా కావచ్చు, ఇరిటేట్ అయిందంటే అల్సర్. సో అల్సర్ డిసీజ్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. సో ఫైనల్గా కాఫీ తాగొచ్చు, నో వరీస్, కానీ లిమిట్గా తాగాలి, మిల్క్ అవాయిడ్ చేసి షుగర్ అవాయిడ్ చేసి తాగితే బెటర్ అంటారు, అంతేనా సార్? అంతే. ఓకే సార్, థ్యాంక్. చాట్ జీపీటీ సార్, చాట్ జీపీటీ ఏంటంటే ప్రతి దానికి చాట్ జీపీటీ అదొక డ్రగ్ అయిపోయింది అందరికీ, ఏ చిన్నది ఉన్నా చాట్ జీపీటీ. ఆఖరికి ఏంటి అంటే హెల్త్ ఇష్యూస్ కూడా చాట్ జీపీటీనే ఫాలో అవుతున్నారు. ఇంకా కొంతమంది దాన్ని బ్లైండ్గా నమ్మేసి డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వకుండా అదే ఫాలో అయిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికైతే టెక్నాలజీని పూర్తిగా నమ్ముకోవటం హెల్త్ విషయంలో మాత్రం రైట్ కాదు. ఓకే. ఫ్యూచర్ నాకు తెలియదు, అండ్ నేను ఇప్పటికీ అది అనుకోవట్లేదు ఆ విధంగా. మానవుడిని అంటే మనిషిని ఓవర్టేక్ చేసేస్తుంది టెక్నాలజీ అని ఏ విషయంలో కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడుకోవటం మంచిది. అంటే టెక్నాలజీ మనిషిని వాడకూడదు, మనిషి టెక్నాలజీని వాడాలి. సో దట్ ఈజ్ హౌ మన ఏ హెల్త్ ఫీల్డే కాదు ఏ ఫీల్డ్ అయినా కూడా ఇది కరెక్ట్ నా ఉద్దేశంలో ఇది వర్తిస్తుంది. సో చాట్ జీపీటీకి వస్తే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు నా కజినే, వన్ ఆఫ్ ద కజిన్స్ చెకప్ చేసుకొని 2D ఈకో ఈసీజీలు అన్నీ దాంట్లో పెట్టేసింది. అది ఏదో చెప్పేసింది, ఈవిడ టెన్షన్, నేను ఫోన్ ఎత్తలేదు, ఇలా ఇంటర్వ్యూలోనో ఎక్కడ ఉన్నానో తెలియదు, ప్రొసీజర్లోనో ఉన్నాను, ఫోన్ ఎత్తలేదు. షీఈ్ ఇన్ సో మచ్ టెన్షన్, ఏదైనా జరిగిపోద్దేమో అని. ఎందుకంటే అది దాంట్లో ఉన్న ట్రివియల్ ఎంఆర్, గ్రేడ్ 1 డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ ఏవో ఉంటాయి వర్డ్స్, ఆ వర్డ్స్ని కీవర్డ్స్ని పికప్ చేసేస్తుంది. ఆ పికప్ చేసి మీకు ఇది ఉండొచ్చు, నీకు ఇది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అని ఆప్షన్స్ ఇస్తుంది. ఆమెకి రకరకాల జబ్బులు చెప్పేసింది. సో ఆవిడ నిద్ర అంటే నాకేదో అయిపోతుందేమో అనుకుని ఆమె నాకు ట్రై చేస్తుంది, మనమేమో ప్రొసీజర్లో ఉన్నాం, ఫోన్ ఎత్తలేదు. 1 గంటన్నర ఆమె టెన్షన్ పడిపోయింది. రాదులేండి, ఎందుకంటే సేఫ్గానే ఉందామా. కాకపోతే ఆ బాధ అనుభవించాలి, అనవసరంగా దాన్ని తటస్థించే పరిస్థితి వచ్చింది. అదే ఆమె చాట్ జీపీటీలో కొట్టకపోయి ఉంటే ఏమి చేసేది కాదు. సో అలా తప్పుడు ఇన్ఫర్మేషన్ అంటానికంటే కూడా వాటిల్లో చాలాసార్లు ఏమవుతుందంటే అది అనలైజ్ చేసి అన్నీ ఇస్తుంది, ఏది పాసిబుల్ అది ఇస్తుంది. అది లక్షలో ఒకళ్ళకి కూడా పాసిబుల్ ఉండొచ్చు. అంటే అందరినీ మైండ్లో పెట్టుకొని ఇవ్వడం, అలా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది? చాట్ జీపీటీ కాదుగా, ఇంకో డాక్టర్ చెప్తేనే ఒక 100 మంది డాక్టర్లు ఎక్స్పర్ట్స్ ఇటువంటి దానికి ఏం చెప్పాలి అని చెప్తే ఈ చాట్ జీపీటీ ఫైనల్గా దానికి ఒక ఆర్డర్ మైండ్లో ఉంటుంది. ఈ రిపోర్ట్కి నేనేం చెప్పాలి అనేది ఒక డాక్టర్ ఇంతకుముందు చెప్పిన ఒక 100 ఎక్స్పర్ట్స్ది 90 మంది తీసుకుంటుంది అది. సో దట్స్ హౌ ఫైనల్గా ఇట్ ఈస్ మానవుడు తయారు చేసింది, కానీ దాన్ని ఆచితూచి వాడాలి. అది వాడాల్సింది డాక్టర్, జనరల్గా పేషెంట్స్ కాదు. ఎవరు వాడాలి అంటే డాక్టర్ చెప్పిన సందర్భం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైం మనం ఎంత వెచ్చించినా కూడా పేషెంట్కి అర్థం అవ్వటానికి వీలు కాదు. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, డాక్టర్ చెప్తే నాకు అర్థమైపోద్దని. ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు అంటే అనేకమైన లొసుగులు ఉంటాయి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ ఎ మేజ్, మెడిసిన్ ఈజ్ లైక్ ఎ మేజ్. అంటే మీకు స్నేక్ అండ్ ల్యాడర్ లాగా, అంటే ఆ గేమ్లో ఎలా ఉంటుందో అలా అంటే మీకు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నేను ఎప్పుడు పేషెంట్స్కి చెప్తుంటాను, వచ్చి అడిగినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను.
తను అర్థమయ్యే విధంగా చేసినప్పుడు వాళ్ళు డెప్త్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ, పప్పులో కాలేస్తారు. ఓకే. ఎందుకంటే డెప్త్లో అర్థం కాదు. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళకి. మా అమ్మాయి మెడిసిన్ చేస్తుంది, మా అబ్బాయి ఎంబీబీఎస్ అయిపోయి ఎండీ చేస్తున్నాడు, మా నాన్న ఎంబీబీఎస్ అయిపోయి ప్రాక్టీస్ చేస్తున్నాడు 80 ఏళ్ళు. వీళ్ళ ముగ్గురికే నేను చెప్తే అర్థం కాదు, అవును సార్. కామన్ మ్యాన్కి ఏం అర్థం అవుతుంది అని చెప్తాను. ఎందుకంటే నా సబ్జెక్ట్ ఎగ్జాంపుల్. ఎస్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఉన్నాడు ఆర్థోపెడిషియన్. ఆర్థోపెడిక్స్ విషయానికి వస్తే నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, దానిపైన నాలెడ్జ్ కూడా ఉంటుంది, మనం చదివాము అన్నీ. కానీ నేను ఎక్స్పర్ట్ని కాదు దాంట్లో. వాళ్ళు చెప్పింది వింటాను, అంతేకాని దాన్ని ఎనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నం చేయను. సిమిలర్గా వాళ్ళు కూడా కార్డియాలజీకి వస్తే ఇంకా బౌన్సరే వాళ్ళకి. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాట్ జీపీటీలో కొట్టి తెలుసుకోవాలనే ప్రయత్నం చేసినప్పుడు చాలామంది పప్పులో కాలేస్తారు. ఐదర్ ఓవర్ ఎంతూజియాస్టిక్గా అన్నీ తెలుసు అనుకొని, జబ్బు లేదనుకొని, కొన్నిసార్లు ఫాల్స్ సెక్యూరిటీతో ఉండే అవకాశం ఉంటుంది. జబ్బు లేకుండా ఉందనుకొని డిప్రెస్ అయిపోయి బాధపడే పరిస్థితి కూడా ఉంటుంది. కొంతమంది మాత్రమే దాన్ని సరైన పద్ధతిలో తెలుసుకొని దానివల్ల ఉపయోగపడే వాళ్ళు ఉంటారు. సో ఈ సెక్టార్ ఎవరో తెలియదు మనకి. ఎస్ సార్. దాని నుంచి ఉపయోగపడే వాళ్ళు ఉంటారు, ఉండకుండా ఉండరు. కానీ ఆ ఉపయోగపడే వాళ్ళతో పాటు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. ఎస్. సో ఎవరు దీన్ని చూడాలి అనేది నా ఉద్దేశంలో సంబడి షుడ్ ఆథెంటికేట్. ఓ ఎస్ సార్. అంటే ఒకళ్ళు ఇంకో డాక్టర్, ఇప్పుడు నేనే చెప్పాను ఏమంటే మీకు ఇంకా అర్థం కావడానికి ఇది చూడండి అంటే ఆ టాపిక్ వరకే చూస్తారు, అప్పుడు ప్రాబ్లం ఉండదు. నువ్వు లేకపోతే చిన్న ఒకళ్ళు వచ్చారు, ఇక్కడ చిన్న ఏదో కట్ వచ్చింది, ఈ కట్టుని దాంట్లో కొట్టగానే క్యాన్సర్ వరకు వెళ్ళిపోయింది, వీళ్ళు నిద్రపోవట్లే. అంతే కదా సార్. క్యాన్సర్ వాళ్ళకి వెళ్తే ఎక్కడ పడుకుంటావు. అట్లా నువ్వు ఏదైనా నువ్వు చూపించే ముందు, చూసే ముందు జాగ్రత్తగా డాక్టర్ని సంప్రదించడమే మంచిది. చాట్ జీపీటీ మనసులో పెట్టుకో, కానీ దాన్ని వాడకండి వీలైనంత వరకు. చాట్ జీపీటీలో ఏంటి అంటే ఒక్కరి మీద డిపెండ్ అయ్యి ఉండదు కదా సార్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్. సో అందరి మైండ్ సెట్ని పెట్టుకొని అది రిజల్ట్ ఇస్తుంది. సో ప్లీజ్ కన్సల్ట్ డాక్టర్, డోంట్ ట్రస్ట్ చాట్ జీపీ కంప్లీట్లీ. సార్, సోడియం క్లోరైడ్, పొటాషియం, ఫాస్ఫేట్స్, కాల్షియం ఇవన్నీ హార్ట్కి ఇంపార్టెంట్, అన్నీ ఉండాలి. కానీ ఎక్కువగా అందరూ కాల్షియం స్కోర్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? ఈ మధ్య కాల్షియం స్కోర్ అని ఒకటి వచ్చింది, అందరూ దాన్ని పట్టుకొని ఏంటి ఏంటి అని. ఏంటి సార్ అసలు ఈ కాల్షియం స్కోర్ అనేది రీసెంట్ పాస్ట్లో సడన్గా సిటీ స్కాన్ చేసేటప్పుడు చూడటం జరుగుతుంది. ఓకే. సో సడన్గా ఇది ఎందుకు అయింది అంటే హెల్త్ చెకప్లలో ఇంక్లూడ్ చేశారు. ఓకే. జనరల్గా హెల్త్ చెకప్స్లో ఇలాంటివి ఉండవు, చేయకూడదు వాస్తవానికి. ఎందుకంటే అన్నెసరీ ఓవర్ డూయింగ్, అండర్ డూయింగ్లో అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఓవర్ టెస్టింగ్ చేయటం వల్ల కొన్ని సమస్యలు, టెస్ట్ అవసరం లేకుండా చేయటం కూడా కొన్నిసార్లు సమస్య అవుతుంది. అందరికీ కాదు, బట్ అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్కి. సో ఏవైనా కూడా టెస్ట్ ఆర్డర్ చేసి ఏం చూడాలనుకుంటున్నారు డాక్టర్ అనే దానిపైన ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. అంటే ప్రీ టెస్ట్ ప్రాబబిలిటీ అని ఒకటి ఉంటుంది. ప్రీ టెస్ట్ ప్రాబబిలిటీ అంటే ఒక టెస్ట్ ఒక డాక్టర్ రాసినప్పుడు ఆయన ఎందుకు రాశాడు, ఏం చూడాలని రాస్తున్నాడు, ఏమి తేలుతుంది దాంట్లో అని డాక్టర్కి ఐడియా ఉందో దాన్ని బట్టి టెస్ట్కి వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్కి ఏమీ లేదు, ఊరికే చేయించుకుంటే డైమర్ ఎక్కువైందని మా దగ్గరికి వస్తారు. ఓకే. డైమర్ ఎక్కువైతే దానికి వాల్యూ లేదు, ఊరికే టెస్ట్లో ఎక్కువ వచ్చిందని దాన్ని పట్టుకొని తిరగకూడదు, దానికి వాల్యూ లేదు. అంటే టెన్షన్ ఉంటుంది కదా సార్. మరి అది టెన్షన్ ఉంటుంది, ఎందుకు చేసుకున్నావు, చేసుకోకపోతే పోయేది. అంటే మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అవుతే తర్వాత చేసుకోవాల్సి ఉండే. అందుకే చెప్తుంది ఆ టెస్ట్ ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నువ్వు అబ్రాడ్లోనే ఎక్కడైతే ఆ టెస్ట్ నీ సొంతంగా నువ్వు చేసుకోలేవు, నీకు ఆర్డర్ చేయాలి ఎవరో ఒకళ్ళు, ఈ గొడవ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఈ అన్నెసరీ టెస్టింగ్ల వల్ల కొన్నిసార్లు అయింది. కానీ అఫ్కోర్స్ దిస్ కమ్స్ అండర్ డూయింగ్ వల్ల మిస్ అయ్యే కేసులు ఉంటాయి, ఓవర్ డూయింగ్ వల్ల అన్నెసెసరీ సమస్యలు కూడా వస్తాయి. సో బ్యాలెన్స్ ఉండాలి దీనికి. ఈ బ్యాలెన్స్ని ఎవరు మెయింటైన్ చేయాలి? ఏ గుడ్ ఫిజిషియన్ మెయింటైన్ చేయాలి. సో గుడ్ ఫిజిషియన్ డైరెక్ట్ చేయాలి నువ్వు ఏ టెస్ట్ చేసుకోవాలి, ఏ టెస్ట్ చేసుకోకూడదు. నువ్వు అన్ని బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నావు అనుకో, కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. ఎస్ సార్. ఇప్పటికీ చాలామంది ఏమైనా హెల్త్ చెకప్స్ ఉంటే ఫస్ట్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాలి కదా సార్. చాలామందికి అది తెలీదు. డైరెక్ట్ వెళ్ళి హెల్త్ చెకప్ ప్యాకేజెస్ ఏమున్నాయి,
ఏమేమి వస్తాయి, ఏవి తక్కువ ఉన్నాయి, ఏవి ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి అవే చూస్తారు. అలా అని చెప్పి అఫ్కోర్స్ సమ్టైమ్స్ యూస్ఫుల్ ఉంటాయి. హ్మ్. నేను చూసింది ఇన్నాళ్లలో యూస్ఫుల్నెస్ ఎక్కడ ఉంటుందంటే హెల్త్ చెక్స్లో వయసు మీరిన వాళ్ళకి క్యాన్సర్లు బయటపడతాయి. ఓకే. హ్మ్. దానికి యాక్చువల్గా హెల్త్ స్క్రీనింగ్ ఉంది. హ్మ్. ఇవన్నీ టెస్టులు చేయక్కర్లే. వయసు మీద పడ్డ వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. అవును సార్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. మగవాళ్ళకి కోలనోస్కోపీ ఉంది కోలాన్ క్యాన్సర్కి. అలా ఓవేరియన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది, ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇవన్నీ స్క్రీనింగ్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని అవేర్నెస్ ఉంది. సో ఇవన్నీ యాక్చువల్గా యాక్చువల్ హెల్త్ చెక్స్ ఇవి. ఎస్. బ్లడ్ టెస్ట్లు చేసుకుని హెల్త్ చెక్ అనుకుంటారు. ఇవి హెల్త్ చెక్స్, అవి బ్లడ్ టెస్ట్, నాట్ హెల్త్ చెక్స్. సో ఈ బ్లడ్ టెస్ట్లలో కూడా మెజారిటీ ఆఫ్ టైమ్స్ షుగర్ బయటపడుతుంది. ఎందుకంటే షుగర్ చెక్ చేసుకోరు చాలామంది. సో హెల్త్ చెక్ మొత్తం చేశాక మోస్ట్ కామన్గా బయటపడేది షుగర్ నేను చూసింది. ఇంకొకటి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి పోకుండా ఊరికే టెస్టులు చేసే వాళ్ళు కిడ్నీ డిసీజ్ బయటపడుతుంది. వాళ్ళకి తెలియకుండా కిడ్నీ పనితనం తగ్గిపోయి క్రియాటినిన్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు గమనించుకోరు. సో ఇవన్నీ టెస్టుల్లో బయటపడుతుంటాయి. కానీ యాక్చువల్గా డాక్టర్ని సంప్రదించి రెగ్యులర్గా ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ని అటాచ్ అయ్యి పద్ధతిగా ఒక 6 నెలలకో సంవత్సరంకో కలుస్తూ ఉంటే సరైన విధంగా వాళ్ళు అప్రోచ్ అయితే ఆ డాక్టర్ సరైన విధంగా చూసి రాస్తే ఇవన్నీ యథార్థంగా బయటపడతాయి, అప్రోప్రియేట్ టెస్టింగ్ చేసి కూడా. సో బట్ దిస్ డిపెండ్స్ అపాన్ ది సిస్టమ్ ఎఫిషియన్సీ. అంటే పేషెంట్ సైడ్ నుంచి కమిట్మెంట్ ఉండాలి, డాక్టర్ దగ్గరికి రావడానికి డాక్టర్ కమిట్మెంట్తో చూడాలి, సరైన పరీక్షలు రాయాలి. సో ఇదంతా ఒక సిస్టమ్. సో మనం అసలు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళిపోయాం. ఏంటది? కాల్షియం స్కోర్. ఎస్ సార్. సో కాల్షియం స్కోర్ పరిస్థితికి వస్తే చాలామందిలో ఒక అపోహ ఉంది. ఏమిటి? కాల్షియం లేకపోతే బ్లాక్ లేదనుకుంటున్నారు. కాల్షియం లేకపోయినా బ్లాక్ ఉండొచ్చు. కాల్షియం ఈజ్ లైక్ మార్కర్ ఆఫ్ ఏజింగ్. వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి కాల్షియం ఎక్కువ ఉంటుంది, వయసు తక్కువ ఉన్న వాళ్ళకి కాల్షియం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టిన వాళ్ళకి కాల్షియం 0 ఉంటుంది, 20 ఏళ్ళ వాళ్ళకి 0 ఉంటుంది, 30 ఏళ్లలో కొంతమందికి చూస్తావు, 40 ఏళ్లలో ఎక్కువ మందికి చూస్తావు, 50 ఏళ్ళలో ఇంకా ఎక్కువ చూస్తావు, 60 ఏళ్లలో ఇంకా ఎక్కువ చూస్తావు, 80 ఏళ్లలో కాల్షియం చాలా చాలా ఎక్కువ చూస్తావు. సో వయసుతో కాల్షియం పెరుగుతుంది. ఇట్ ఈస్ లైక్ వైట్ హెయిర్. బట్ దెన్ ఈ కాల్షియం మోతాదు ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లాక్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది అవకాశం మాత్రమే. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ పీపుల్ ఆర్ స్మోకింగ్ చేసి హార్ట్ అటాక్ రాకపోవచ్చు, బ్లాకులు ఉండకపోవచ్చు. అంటే నేను చెప్పలేను మీరు పర్లేదండి స్మోక్ చేయండి మీకు బ్లాకులు రావు అలా చెప్పకూడదు. ఎందుకు? స్మోక్ చేసే వాళ్ళల్లో సంఖ్య ప్రపోర్షన్ తీసుకున్నట్టయితే ఎక్కువ మందికి గుండెపోట్లు వస్తాయి, ఎక్కువ మందికి బ్లాక్లు ఏర్పడతాయి, ఎక్కువ మందికి క్యాన్సర్ వస్తుంది. సో కాకపోతే తప్పించుకునే వాళ్ళు ఉంటారు. సిమిలర్గా లక్, మీరు అన్నది లక్ అంటే ఇది కరెక్ట్గా ఒక పేకాట లాంటిది. ర్యాండమ్గా పర్సంటేజెస్ తీసుకున్నట్టయితే ఎక్కువ మందికి జరుగుతుంది, అందరికీ జరగదు. సిమిలర్గా కాల్షియం స్కోర్ కూడా అలాంటిదే. కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లాకులు ఉండే అవకాశం ఎక్కువ. అంతేగాని కాల్షియం స్కోర్ ఎక్కువ ఉంటే బ్లాక్ ఉంటుంది అని చెప్పలేము. సిమిలర్గా స్మోక్ చేయకపోతే గుండెపోటు రాదని రూల్ లేదు, గుండెపోటు రావచ్చు, వేరే కారణాల వల్ల రావచ్చు. అలానే కాల్షియం లేకుండా కూడా బ్లాక్లు ఉండొచ్చు, గుండెపోట్లు రావచ్చు. సో మరి కాల్షియం దేనికి వాడుతున్నావు అంటే జనరల్గా దిస్ ఈజ్ ఎ ప్రోటోకాల్ బేస్డ్ వర్కప్. అబ్రాడ్లో ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్సూరెన్స్ బేస్డ్ వర్కప్. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ చూస్తారు. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటే ఎక్కువ మందిని మిస్ కాకుండా, అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ పే చేస్తుంది కాబట్టి అబ్రాడ్లో మొత్తం ఇన్సూరెన్స్ డిపెండెంట్ ప్రాక్టీస్. ఇన్సూరెన్స్ లేకుండా ఉండేవాళ్ళు అసలు నెగ్లిజిబుల్ ఉంటారు. సో థర్డ్ పార్టీ పేమెంట్స్ ఉంటాయి కాబట్టి రెగ్యులేటెడ్గా ఉంటుంది సిస్టమ్. అంటే ఎలా పడితే అలా డాక్టర్ని నేను సంప్రదిస్తా అంటే అలౌ చేయరు. అర్జెంట్ ఉంటే అర్జెంట్ కేర్, ఎలెక్టివ్ ఉంటే టైం ఇస్తారు, అలా ఉంటాయి. అర్జెంట్ కేర్లో ఇది అర్జెంటా కాదా ట్రయాజ్ చేస్తారు. ఆ ట్రయాజ్ ఎమర్జెన్సీ అని వాళ్ళు డిసైడ్ అయ్యాక, అది ఎమర్జెన్సీ అని ప్రూవ్ అయ్యాక వాళ్ళు ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఎమర్జెన్సీకి నువ్వు ఎమర్జెన్సీ అనుకొని వెళ్తే, ఎమర్జెన్సీ కాదని తేలితే మళ్ళీ ఎలెక్టివ్గా డేట్ ఇస్తారు. సో ఈ సిస్టమ్ని రెగ్యులేషన్ ఎందుకు చేస్తారంటే థర్డ్ పార్టీ పేమెంట్ కాబట్టి. సో ఈ సిస్టంలో మిస్ కాకుండా డయాగ్నోసిస్, వ్యాధులు మిస్ కాకూడదు, ఉన్నవాళ్ళు మన దగ్గరకు వచ్చి మిస్ అవ్వకూడదు. అందరు అర్జెంట్ కేర్కి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్,
లోడ్ ఎక్కువ ఉంది, ఎవరు నిజంగా అర్జెంట్ కాదో చూసుకుంటారు కదా. అవును. సో దాన్ని బట్టి ట్రయాజ్ ఉంటుంది కదా. దీంట్లో కొంతమందికి మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ మిస్ పర్సంటేజ్ తగ్గటానికి ఈ ట్రయాజ్ అనే సిస్టమ్ ఉంటుంది. దీంట్లో జబ్బును మిస్ కాకుండా అర్జెన్సీ తర్వాత సంగతి, ఓకే. వన్ ఆఫ్ ద థింగ్స్ ఈజ్ కాల్షియం స్కోర్. సో కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళని నువ్వు ఎక్కువగా వాళ్ళని అంటే నువ్వు దృష్టిలో పెట్టుకొని ఫర్దర్ టెస్టింగ్ తొందరగా చేస్తావు. ఓకే. లేని వాళ్ళకి టైం ఉంది, ఇంకొంచెం లేట్గా చేయొచ్చు, అట్లా వాళ్ళ ఉద్దేశం. అంతే. సో కాల్షియం స్కోర్కి దెర్ ఈజ్ ఎ వాల్యూ ఇన్ ట్రయాజింగ్ ఫర్ ఎగ్జాంపుల్. Yes, yes. అండ్ ఇంకొకటి, కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో బ్లాక్స్ కనుక ఉన్నా కూడా వీళ్ళలో కొంచెం కాంప్లెక్స్ డిసీజ్ ఉండే అవకాశం ఎక్కువ. అంటే రక్తనాళాల్లో ఏదైతే పూడికుందో అది గట్టిగా ఉండి ఎక్కువ శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది డాక్టర్కి. దాన్ని కాల్షియం బ్రేక్ చేయటం, స్టెంట్లు పెట్టడం, వీటికి శ్రమ ఎక్కువ పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అవసరం, కాస్ట్ ఎక్కువ పడుతుంది పేషెంట్కి. ఓకే. సో ఆ విధంగా కాల్షియం ఉన్న వాళ్ళల్లో కానీ ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది కదా సార్? ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. మెజారిటీ పీపుల్లో ఉంటుంది, అందరికీ ఉండదు. కాల్షియం లేని వాళ్ళల్లో కూడా మీకు కాల్షియం ఉందా లేదా అనే దానికంటే మీరు అన్న సొల్యూషన్ అనే మాటకు వస్తే, సొల్యూషన్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ డిసీజ్. ఓకే. వ్యాధి ఎంత మందానుంది, ఎక్కడుంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, మజిల్ ఎంత డ్యామేజ్ అయింది, ఇబ్బంది ఎంత కలిగిస్తుంది, వీటన్నిటికీ మూకుమ్మడిగా హోలిస్టిక్గా చూసినట్టయితే అప్పుడు పేషెంట్కి మీరన్న పర్మనెంట్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్ ఉందా, పార్షియల్ సొల్యూషన్ ఉందా, సొల్యూషనే లేదా, ఏ విషయంలో సొల్యూషన్ లేదు. వి మెజర్ ట్రీట్మెంట్ ఇన్ టూ థింగ్స్, ఒకటి మార్బిడిటీ, ఒకటి మోర్టాలిటీ. మార్బిడిటీ అంటే కష్టం, మనిషికి ఎంత కష్టం కలిగిస్తుంది అనేది మార్బిడిటీ. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం, అంటే ఎంత నడవగలుగుతున్నారు, ఏం తినగలుగుతున్నారు, ఎలా పడుకోగలుగుతున్నారు, దినచర్య ఏ విధంగా జరుగుతుంది, ఎంత ఎఫెక్ట్ అయ్యారు ఈ వ్యాధి వల్ల అనేది మార్బిడిటీ. దాన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్తో కౌంట్ చేస్తాం. మోర్టాలిటీ, చావు బతుకుల సమస్య, వీళ్ళకి ఇది ప్రాణహాని ఎంత కలిగించే అవకాశం ఉంది, ప్రాణం పోయే అవకాశం ఎంత ఉంది అనే దాన్ని మోర్టాలిటీ. ఈ రెండింటినీ మెజర్గా తీసుకుంటాం ఏ వ్యాధినైనా కూడా. ఈ వ్యాధి ఈ రెండింటినీ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, నా ఇంటర్వెన్షన్ అంటే నేను చేసే ప్రక్రియ, అది మందులు అవ్వచ్చు, ప్రొసీజర్ అవ్వచ్చు, దీన్ని ఎంత ఆల్టర్ చేయగలుగుతుంది, ఓకే, దీన్ని నేను ఎంత మార్చగలుగుతాను, ఈ రెండింటిని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, మోర్టాలిటీ అంటే ప్రాణం మీదకి వచ్చే విషయాన్ని, డే టు డే వాళ్ళకి ఇబ్బందులు కలిగించే విషయాన్ని, ఈ రెండింటిని నేను ఏ విధంగా ట్రీట్మెంట్ నీడ్ నాట్ బి ఇంటర్వెన్షన్. ఆల్వేస్ అందరూ ఏమనుకుంటారు ట్రీట్మెంట్ అంటే ఇక నువ్వు కొయ్యాల్సిందే, పొడవాల్సిందే, కాదు, అవసరం లేదు, అందరికీ ఉండదు. కొంతమందికి అవసరం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉండదు, కొంతమందికి వీలు ఉంటుంది, కొంతమందికి వీలు ఉండదు. అవసరం వీలు రెండు వేరు. అంటే వీళ్ళకి డెఫినెట్గా చేస్తేనే సమస్యకి పరిష్కారం జరుగుతుంది, వీళ్ళకి చేయకపోవడం బెటర్, చేస్తే నష్టం జరుగుతుంది, చెయ్యవు. సిమిలర్గా కొంతమందికి చెయ్యలేవు, అంటే ఈ పరిస్థితులకి దాన్ని ఏమీ చేయలేవు, మందులే వాడాలి గత్యంతరం లేక, అలా కూడా ఉంటుంది. కానీ అవి పరిస్థితులు కొంచెం తక్కువగా ఉంటాయి అలాంటివి. సో అవసరం లేదు, వీలు కాదు, అవసరం ఉంది, వీలుంది, ఇలాంటివి సరైన విధంగా చూసుకోవాలి మనం. సో ఆ పేషెంట్కి ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఏది చేసినా కూడా ఫలితం అనేది పూర్తిగా ఉంటుంది. అంటే కొన్ని వ్యాధులకు ఏంటంటే డాక్టర్నే సంప్రదించక్కర్లే, లైఫ్లో అయిపోయింది, ఇక వాళ్ళ డాక్టర్ని చూడాల్సిన అవసరమే లేదు, పర్మనెంట్గా అయిపోయింది. కొంతమందికి చక్కగా అయింది, ఫలితం మంచిగా ఉంది, కానీ డాక్టర్ని సంప్రదిస్తూనే ఉండాలి లైఫ్లో, అలాంటివి ఉంటాయి. కొంతమందికి ఫలితం మంచిది, చక్కగా ఉంది, కానీ పూర్తి ఫలితం కాదు, అది ఎప్పటికీ నష్టపోయిన పరిస్థితి కొంచెం ఉంటుంది, వీళ్ళు కూడా పూర్తిగా డాక్టర్ని సంప్రదిస్తూనే ఉండాల్సి వస్తుంది. సో ఇట్లా అనేకమైన కాంబినేషన్స్, పర్ముటేషన్స్ ఉంటాయి వ్యాధి విషయానికి వస్తే. సో ఇవన్నీ పేషెంట్ పరంగా అర్థం చేసుకోగలిగే శక్తి ఉండాలి. డాక్టర్గా, వైద్యుడిగా మేము చెప్పే పరిస్థితి ఉంటుంది, అయినా కూడా అందరికీ ఇది మనసులోకి
ఎక్కకపోవచ్చు. అవును సార్. కొంతమంది పేషెంట్స్ అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. కాంప్రమైజ్ అవ్వటం కంటే కూడా అర్థం కాకపోవడం జరుగుతుంది. మెజారిటీ ఆఫ్ టైమ్స్ కాంప్రమైజ్ కాదు, వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకపోవటమే కాకుండా చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు. ఇది అంటే కొన్ని డెనయల్ అంటాం. ఒకటి జబ్బు ఉందని ఒప్పుకోకపోవడం కూడా జరుగుతుంది, దాన్ని డెనయల్ అంటారు. అంటే ఏ మనిషి ఎలా హ్యాండిల్ చేస్తారు సార్? మనకి మెల్లమెల్లగా పక్కన ఉన్న వాళ్ళకి చెప్పి చూడటం, ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం, మీరు అర్థం చేసుకోండమ్మా ఇది అని చెప్పటం. అలా అంచెలంచెలుగా దాన్ని రిలీజ్ చేయటం, వ్యాధిని అంచెలంచెలుగా మెల్లమెల్లగా చెప్పటం, స్లోగా డిసీజ్ని వాళ్ళకి రివీల్ చేయటం. ఫస్ట్ అటెండెన్స్కి చేసి మెల్లగా వాళ్ళకి చేయటం. కొన్ని వ్యాధులు ఉంటాయి అటెండెన్స్కి చెప్పకూడదు, పేషెంట్కే చెప్పాలి. మరి కాన్ఫిడెన్షియల్ కదా. ఓకే కాన్ఫిడెన్స్. మరి కాన్ఫిడెన్షియల్, చాలా డిసీజెస్ కాన్ఫిడెన్షియల్. ఈ కాన్ఫిడెన్షియాలిటీ అని కూడా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర చాలామంది వాళ్ళు ఫోన్ చేసి ఈయనకేమైంది అంటారు. అలా చెప్పకూడదు, వాస్తవానికి అలా చెప్పకూడదు. బయటికి వెళ్ళినప్పుడు ఒక 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి అడగడం వల్ల వీళ్ళు ఇంకెక్కువ డౌన్ అయిపోతుంది. అలా కాదు, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పేషెంట్కి ఉంది. రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పక్కింటి వాళ్ళకి, చుట్టాలకి, కజిన్స్కి లేదు. ఇంక్లూడింగ్ సన్ డాటర్కి కూడా లేదు అప్పుడు. సమ్ డిసీజెస్ ఉన్నాయి, సోషల్ స్టిగ్మాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ HIV, సోషల్ స్టిగ్మా ఉంది. ఎపిలెప్సీ, సీజర్ ఇప్పుడంటే తప్పు ఒప్పుకుంటున్నారు, కొంతసార్లు ఫిట్స్ అంటే ఒప్పుకోరు. అదేదో మూర్ఛ రోగం అంటే తప్పుగా చూస్తారు. ఈ రోజుల్లో అర్థం చేసుకునే పరిస్థితి. సో ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ క్షయ, టీబీ. సో ఇలా అనేకమైన ఈయనే కావు, చాలా ఉన్నాయి. సో ఇలా చాలా అనేకమైన. ఇంకోటి, ఈ జబ్బనే కాదు, ఏ జబ్బైనా ఒక మనిషి కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలవాలని అనుకోడు, పక్కింటి వాళ్ళకి తెలవాలనుకోడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలవాలనుకోడు, ఎవరికి తెలవకూడదు అనుకుంటాడు. సో ఆ రైట్ ఫర్ ద పేషెంట్ ఉంటుంది. సో నువ్వు ఆ రైట్ని ప్రిజర్వ్ చేయాలి. సో హౌ టు రివీల్ ఎ డిసీజ్ కూడా ఒక సబ్జెక్ట్. మనం ఎలా రివీల్ చేయాలి పేషెంట్కి అనేది. పేషెంట్కి రివీల్ చేయాలా, ముందు అటెండెంట్స్కి రివీల్ చేయాలి. పేషెంట్కి రివీల్ చేసి అటెండెంట్కి చెప్పకూడనివి ఉంటాయి. యూజువల్గా అటెండెంట్కి చెప్పి పేషెంట్కి చెప్పకుండా ఉండకూడదు. వాస్తవానికి రివర్స్ చేస్తుంటారు ఇక్కడ. అది చాలా పెద్ద తప్పు. అంటే పేషెంట్ని అగాధంలో పెట్టి ఆ అటెండెంట్స్కి అన్ని చెప్పటం అనేది చాలా తప్పు యాక్చువల్. కాకపోతే ఒక బాధ్యత డాక్టర్కి ఉంటుంది. కొన్ని జబ్బులని వీళ్ళకే చెప్పాలి, చెప్పే కదా పేషెంట్స్కే చెప్పాలి, అటెండెంట్స్కి చెప్పకూడదు. సో పేషెంట్స్కి రివీల్ చేసి మీరు చేయమంటేనే చెప్తాం, లేకపోతే లేదు అని ఎడ్యుకేట్ చేస్తాం. బాధ్యతగా మీ బాధ్యత వాళ్ళకి చెప్పటం అనేది రైట్. మీరు చెప్పమంటే చెప్తాం, చూసుకోవటానికి అవ్వచ్చు, ఇంకో రకంగా అవ్వచ్చు. కొన్నిసార్లు తెలియాలి ఈ జబ్బు వేరే వాళ్ళకి సంక్రమించవచ్చు, ఆ విధంగా కూడా. సో ఇవన్నీ చాలా సోషల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే మెడిసిన్ ఒక సబ్జెక్టే కాదు, అందుకనే నీకు సోషల్ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. నువ్వు మాట్లాడే విధానం చాలా ఉంటుంది. కొంతమందికి హర్టింగ్ ఉంటుంది, అంటే కొన్నిసార్లు మేము గట్టిగా చెప్పాల్సి వస్తుంది. కొంతమంది గట్టిగా చెప్తే కానీ అర్థం కాదు. కొంతమంది కొట్టి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమందికి మీరు నవ్వారు, ఆశ్చర్యపోతారు. ఒకసారి ఇట్లా పేషెంట్కి అన్నీ కూర్చోబెట్టి, కౌన్సిలింగ్ రూమ్ అని అద్దాల్లో కూర్చోబెట్టి, వీడియో పెట్టి అన్నీ చెప్పి, ఇది లెఫ్ట్ మైన్ డిసీజు, మర్రి చెట్టు మొదల్లాంటి వ్యాధి, ఇది సడన్గా పేషెంట్ని ప్రాణాలు తీయచ్చు, ఇంటికి పోకూడదు, ఇంటికి పోతే మంచిది కాదు, ఇక్కడే ఉండి చేసుకోవాలి, ఇది 100లో మేము చెప్పేది 30 మందికి వర్తిస్తుంది, 70 మంది బాగానే ఉండొచ్చు, ఈ 30లో మీరు ఉన్నారంటే మీ ప్రాణాలు పోతాయి, అది జరగకపోవచ్చు, మీరు ఆ రిస్క్ తీసుకోవాలి, వెళ్ళిపోతే మీ రిస్క్. ఇన్ని చెప్పి అన్ని చేశాక వెళ్ళి వచ్చిన వాళ్ళు, బాగా అయిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు, వెళ్ళి ప్రాణాలు పోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది మేము ఉంటాంలేండి, కానీ మేము ఆలోచించుకోవాలి, మీరు అన్నారు స్టెంట్ చేయాలి లేకపోతే బైపాస్ చేయాలి, కానీ మేము ఆలోచించుకొని పొద్దున్న చెప్తామని ఆ మిడ్ నైట్ చనిపోయిన వాళ్ళు ఉంటారు. అంటే కొంతమందికి ఫైనాన్షియల్ కాదు, అర్థం చేసుకునే దానికి. అంటే అన్నీ ఏదో చెప్పేస్తున్నారు, అవసరం లేకుండా చేస్తున్నారు, లేకపోతే భయపడి కూడా. నేను చెప్పాను, ఒకటి డెనయల్ ఉంటుంది, ఒకటి నమ్మకం, ఇంకోటి డెనయల్ అంటే దాన్ని ఒప్పుకోకపోవటం, అనవసరం గురించి ఒప్పుకోకపోవటం. అంటే నాకు లేదు, ఏదో అంటే ఒప్పుకోబుద్ధి కాదు. ఎవరికైనా జబ్బు ఎందుకు ఒప్పుకోవాలనిపిస్తుంది? సో అది డెనయల్ అంటారు. ఎవరి మీద కోపం కాదు, ఎవరి మీద ఇది కాదు, అనుమానం కాదు. వాళ్ళకి జబ్బు ఉండకూడదు, నాకు లేదు అనే ఒక గట్టి దాంట్లో ఉంటారు. సో అలా ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు. సో ఇలా ఒకసారి అన్నీ చెప్పి మనం వెయిట్ చేయకూడదు, వెంటనే చేయాలని చెప్పినా కూడా వాళ్ళు వెయిట్ చేసి పొద్దునకు చెప్తామని మిడ్ నైట్ చనిపోతే నెక్స్ట్ రోజు వచ్చి
అటెండెంట్స్ మీరు గట్టిగా చెప్పాల్సింది, ఇలాంటిది మీ బాధ్యత కొట్టి చెప్పాల్సింది అంటారు. అలా ఎలా చేయగలుగుతావు? ఉంటామా సార్ కొడితే? అంటే అదే కదా, సరే అలా కాదు, నువ్వు గట్టిగా చెప్పావు, గట్టిగా చెప్తే అంటారు ఇది భయపెట్టేశారు, గట్టిగా చెప్తున్నారు అని అంటారు. సో నువ్వు అలా ఇది పేషెంట్ని భయపెట్టించొద్దు అని అంటారు. కాన్ఫిడెన్స్ సో ఇదంతా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క తత్వంతో ఉంటారు. సో సైకాలజీస్ మెనీ ఉంటాయి. కొంతమంది భయస్థులు ఉంటారు, కొంతమంది ధైర్యవంతులు ఉంటారు, కొంతమంది మూర్ఖంగా ఉంటారు, కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమో అన్నింటినీ పట్టించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మితిమీరిన భయం ఉంటుంది, కొంతమందికి సిట్యుయేషనల్గా పద్ధతిగా కరెక్ట్గా ఉంటారు. సో ఇవి అనేకమైన సైకాలజీస్తో నువ్వు ట్యాకిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో బిగ్ సబ్జెక్ట్ బేసిక్గా ఇదంతా. కానీ చాలా క్లారిటీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మామూలుగా మీరు చెప్పారు హెల్దీ పర్సన్స్కి కాల్షియం స్కోర్ అలా అని. సో ఇప్పుడు హెల్దీ పర్సన్స్ వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకుంటే ఎలాంటివి చేయించుకోవాలి సార్? హార్ట్కి సంబంధించి జనరల్గా డాక్టర్ని ఫస్ట్ కార్డియాలజిస్ట్ సంప్రదించడం కలవాలి. కరెక్ట్. ఎందుకంటే కొంతమందికి ఈసీజీ 2Dకో సరిపోతుంది, కొంతమందికి ఈసీజీ 2Dకో ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలి, కొంతమందికి ట్రెడ్మిల్ టెస్ట్ చెయ్యకూడదు. చేయొద్దాం ఎందుకంటే ఆల్రెడీ గుండెపోటు వచ్చే పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి తెలియదు అది. ట్రెడ్మిల్ టెస్ట్ చేసేటప్పుడు కొలాప్స్ అయిపోతారు. సో అందుకని డాక్టర్ని సంప్రదించి ఆ టెస్ట్ ఏ టెస్ట్ చేయాలనేది ఆయన చెప్తే చేసుకో. ఓకే. సో హెల్త్ చెక్కి డైరెక్ట్గా వెళ్ళినప్పుడు సమస్యలు ఏమొస్తాయంటే వాళ్ళు మీకు ఏది కావాలి ప్యాకేజ్, ఇది బాగుంది ఇది బాగుంది, బాగోవడం బాగోపోవడం కాదు, నీకు ఏది అవసరం అనేది ఇంపార్టెంట్. ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ఈ మూడు హెల్త్ చెకప్ ప్యాకేజ్లో ఉంటాయి కదా సార్? ఉంటాయి, బట్ అదే చెప్తుంది దాని ఉద్దేశం ఏమిటి అంటే అందరు చేసిన దాంట్లో డాక్టర్లు ఉన్నారు కదా అని. హాస్పిటల్లో అయితే పర్లేదు, ఏదైనా జరిగినా మనం చూసుకుంటాం. డయాగ్నోస్టిక్ సెంటర్లో ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది 10,000లో ఒకళ్ళకి జరుగుద్ది, ఆ రోజు ఒకటి బీభత్సమైన గొడవ అయింది, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. అందరికీ అవ్వదు కదా, జరిగినప్పుడే అందరూ రియాక్ట్ అవుతారు, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ రొటీన్ అయిపోతుంది. సో ఆ విధంగా హెల్త్ చెక్ ఇది చేసుకోవాలి అది చేసుకోవాలని చెప్పకూడదు. డాక్టర్ని సంప్రదించి ఏది చేసుకోవాలంటే ఆ డాక్టర్ బాధ్యత వహించాలి. కొంచెం ఈ మధ్య ఏంటి అంటే సిపిఆర్ కూడా స్కూళ్ళల్లో కూడా టీచ్ చేస్తున్నారు సార్, వాళ్ళకి అవేర్నెస్ కోసం. మంచిది, చాలా మంచి విషయం. కాకపోతే అట్ ద సేమ్ టైం సిపిఆర్ అనేది కొంచెం అవేర్నెస్ కరెక్ట్గా ఉండాలి. మన దగ్గర ఏదైనా చెప్దాము అంటే మిస్యూటిలైజేషను, ఓవర్ యూటిలైజేషను, అండర్ యూటిలైజేషన్, అంటే చేయాల్సిన చోట చేయరు, చేయకూడని చోట చేయటం ఇన్అప్రాప్రియేట్గా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అంటే సిపిఆర్ అనేది కొంతమంది ఒక టెస్ట్గా ఫీల్ అవుతున్నారు, కొంతమంది ఒక ఆప్షన్గా ఫీల్ అవుతున్నారు. సిపిఆర్ ఈజ్ నాట్ ఎ టెస్ట్, నాట్ ఎన్ ఆప్షన్, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అంటే తప్పని పరిస్థితిలో చేసే ప్రక్రియ సిపిఆర్. అది ఒక లాస్ట్ ప్రక్రియ, అంటే మనకి మనిషి దక్కట్లేదు, ఆల్మోస్ట్ లేడు అన్న సిట్యుయేషన్లో చేసే ప్రక్రియ. అంతేగాని కొన్ని సినిమాల్లో చూపించారు పేషెంట్ పక్కన పెట్టేసి ఒక గంట తర్వాత సిపిఆర్ చేయడం, అట్లాంటివి ఉండవు. సిపిఆర్ అంటే అప్పటికప్పుడు మనిషి కొలాప్స్ అయిపోయి నీకు నువ్వు చూసే సమయానికి, అది ఎంతసేపు అయిందో నీకు తెలియదు, నువ్వు చూసే సమయానికి నాడి లేదు, బీపీ లేదు, చలనం లేదు, గుండె కొట్టుకోవట్లేదు అన్నప్పుడు నువ్వు వెంటనే చెస్ట్ మీద కంప్రెస్ చేయటం అనేది అది యూ కెన్ ఆల్వేస్ లెర్న్ ప్రాపర్గా చేయాలి. సో స్టెర్నమ్ సెంట్రల్ బోన్ మీద మనం ప్రెస్ చేసి ఆ ప్రెషర్ ఏదైతే ఉందో గుండెలో ఉన్న బ్లడ్ని బ్రెయిన్కి వెళ్ళేటట్టుగా ప్రెస్ చేస్తాం. పొజిషన్ ఆఫ్ పేషెంట్ చాలా ఇంపార్టెంట్. మొన్న ఎక్కడో చూశాను, ఎక్కడో వీడియో ఇన్స్టాగ్రామ్లో కూర్చోబెట్టి చేస్తే దానికి ఫలితమే లేదు. అవునా సార్? కూర్చోబెట్టి చేస్తున్నాం అంటే ఐదర్ పేషెంట్ చనిపోలేదు, వాళ్ళకి అవసరం లేదు, మనిషి బాగుండుంటే. బాగున్న వాళ్ళకి సిపిఆర్ చేయరు, పోయిన వాళ్ళకి సిపిఆర్ చేస్తారు. మనిషే లేడనుకున్న వాళ్ళకి సిపిఆర్ చేస్తారు, వాళ్ళు కూర్చోలేరు. కూర్చోబెడితే దానికి ఫలితం లేదు కూడా. మనిషి పోయాడనుకున్న వాళ్ళని పనుకోబెట్టాలి, అంటే ఫ్లాట్గా ఉండాలి, గుండె తల ఒకటే పొజిషన్లో ఉండాలి. అప్పుడు నువ్వు తంపిస్తే గుండెలో ఉన్న బ్లడ్ బ్రెయిన్కి అందుద్ది. కాబట్టి నీ ఉద్దేశం ఏమిటంటే అలా తంపియటం వల్ల మళ్ళీ ఎవరైనా ఎక్స్పర్ట్ వచ్చి గుండెని మళ్ళీ రీస్టార్ట్ చేయగలిగే పరిస్థితి ఉన్న వాళ్ళకి, అందరికీ ఉండదు, అది ఉన్న వాళ్ళకి బ్రెయిన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అందుకు నువ్వు అది కొడుతూ ఉంటావు. రేర్గా నువ్వు కొట్టిన తంపు రైట్ టైంలో పడితే అతి తక్కువ మందిలో 10,000లో ఒకళ్ళకి గుండె రీస్టార్ట్ అవుతుంది. ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది. సో కొంతమందిలో ఆ విధంగా ఉపయోగపడుతుంది, మెజారిటీ పీపుల్లో బ్రెయిన్కి సరఫరా అందుతుంది. అది ఉద్దేశం.
కూర్చోబెట్టి చేస్తే ఉపయోగం లేదు, బతికున్న వాడికి చేస్తే తప్పు. సరేనా? ఎందుకంటే రీసెంట్గా నాకు కొలీగ్ చెప్పారు ఏంటంటే పేషెంట్ గుద్దుతున్నారు, పేషెంట్ని అదే ఇలా సిపిఆర్ చేస్తున్నారంట, ఆయన చెయ్యి పట్టుకొని ఉన్నాడు గట్టిగా. అదేంటి సార్? అంటే అర్థం సిపిఆర్ అవసరం లేదని. అవును. అంటే వాడికి నొప్పి వస్తుంటే పట్టుకున్నాడు, ఎందుకంటే ట్యూబ్ వేసేసారు, మనిషికి ట్యూబ్ వేసేసారు. ఈయన గుద్దేస్తున్నాడు, ఆయన కాళ్ళు మడిచేసి ఈ చెయ్యి పట్టుకున్నాడు వద్దని చెప్పి. ఎలా చెప్తాడు నోట్లో ట్యూబ్ ఉంటే? అంటే అర్థం ఆయన గుండె కొట్టుకుంటుంది, అన్నీ ఉన్నాయి, లేకపోతే చెయ్యి పట్టుకోలేడు కదా. సో దిస్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్. ఇంకొకటి ఏంటంటే కొంతమంది నాకు వచ్చి చెప్పడం జరిగింది, భయం ఉంది, గాబరా అవుతుంది, రాత్రిపూట ఏదేదో అయితే పక్కింటి వాళ్ళని పిలిస్తే ఆ పక్కింటి ఆయన వచ్చి సిపిఆర్ చేశాడు. భయానికి సిపిఆర్ చేయరు. ఆ మనిషి బాగుంటే మరి ఏం చేసావు నువ్వు అంటే మెల్లగా చేయండి నొప్పి వస్తుంది అన్నాడంట. సిపిఆర్లో మనిషి మన ఆధీనంలోనే ఉండడు, ఏది చెప్పే పరిస్థితి ఉండదు. అన్కాన్షియసే కాదు, అసలు చలనం కానీ గుండె కానీ ఏది ఉండదు, చనిపోయినట్టు. సార్ నిజంగా కూర్చొని చేశారా సార్ సిపిఆర్? ఉందిగా ఇన్స్టాలో వచ్చింది ఒకటి, అదే నేను ఎతకాలి. అది ఎవరో పోలీస్ కానిస్టేబుల్ చేశాడు, దానికి అందరూ మళ్ళీ కింద కామెంట్స్ ఎంత మంచి వాళ్ళు మీరు అట్లా అని. ఫన్నీగా ఉంది, ఫన్నీగా కాదు కేర్లెస్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కాల్షియం ఎక్కువ అవుతే హార్ట్కి ప్రాబ్లము, ఏజ్ని బట్టి కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పారు సార్. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక, ఒక 30 years 35 years వచ్చాక సప్లిమెంట్స్లో ఖచ్చితంగా కాల్షియం టాబ్లెట్స్ ఉంటాయి. మరి అదేంటి సార్? ఇది ఇందాక కాల్షియం అన్నది నేను అన్న కాల్షియము గుండె రక్తనాళాలు ట్యూబ్లలో, ఓకే, బ్లడ్లో కాల్షియం కాదు ఒకటి. రెండవది మనం తినే కాల్షియము, ఫుడ్లో ఫుడ్లో ఇప్పుడు మిల్క్లో కాల్షియం ఉంటుంది, కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటారు వయసు ఎక్కువై, ఆస్టియోపినియా అంటారు, బోన్స్లో కాల్షియం తక్కువ ఉండండి, వాటికి వేసుకునే కాల్షియం ట్యాబ్లెట్ వెళ్ళి అక్కడ దిగదు, దానికి దీనికి సంబంధం లేదు. ఇది డిస్ట్రోఫిక్ కాల్షియం అంటే మెటాస్టాటిక్ డిస్ట్రోఫిక్ కాల్షియం అని ఉంటుంది. అంటే ఈ కాల్షియం బాడీలో తయారయ్యే కాల్షియం, నువ్వు తిన్నదాంతో సంబంధం లేదు, అందరికి తయారవుతుంది. ఆ కాల్షియము ఉండాల్సిన చోట దిగాల్సిన చోట కాకుండా ఎక్కడో రాంగ్ ప్లేసెస్లో దిగితే అది. సో నువ్వు తిన్నందుకుగా అలా అవ్వదు, అది అరుదైన వ్యాధి, లక్షలో ఒకరికి ఉంటుంది మెటాస్టాటిక్ క్యాల్సిఫికేషన్, అవి వేరు డిస్ట్రోఫిక్ క్యాల్సిఫికేషన్. ఈ కాల్షియము వయసు వల్ల ఇక అది ఒక జబ్బు, అదొక వ్యాధి. రక్తనాళాల ట్యూబ్స్, రక్తనాళాల గోడల్లో కానీ రక్తనాళాల లోపల కానీ అవుతుంది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్, మీకు బోన్ అంతా కాల్షియము, బోన్లో కాల్షియం ఉండదు, మీకు గుండెల్లో కాల్షియం ఉంటుంది చూడండి. అంటే మనకు ఉండాల్సిన చోట లేదు కాల్షియం, ఉండాల్సిన చోట కాకుండా ఉండకూడని చోట కాల్షియం ఉంది. సో అలా కాల్షియం అనే పదార్థము అది ఎక్కడంటే అక్కడ డిపాజిట్ అవుతుంటుంది, ఉండాల్సిన చోట కాకుండా వెరీ నైస్ అన్నెసెసరీ ప్లేస్లో డిపాజిట్ అవుతుంది, అవసరం లేని చోట. సో దీనికి కారణం ఏమిటి అనేది మాత్రం డిఫికల్ట్. నువ్వు తిన్న పదార్థం వల్ల, నువ్వు చేసే ఎక్సర్సైజ్ వల్ల, నువ్వు చేసే ప్రక్రియ వల్ల, నువ్వు తీసుకునే మెడిసిన్స్ వల్ల ఇది మారదు. ఇంకోటి కొంతమంది తప్పుగా నేను చూసింది, కాల్షియం స్కోరు ఈరోజు చేసి నాకు కొంతమంది వచ్చారు నెల సిటీ స్కాన్, కొంతమంది ఏమో 3 సంవత్సరాలకి నేను సిటీ యాంజియోగ్రామ్ రాస్తే కొన్ని మార్పులు రావటం వల్ల, అనుమానం వల్ల నిన్న ఒకళ్ళు అడిగారు, సార్ రేడియేషన్ ప్రాబ్లం ఉండదా అని. ఇతను ఎవరో మరి మంత్లీ 3 నెలల్లో 3 కాల్షియం సిటీ స్కోర్ చేసుకొని వచ్చాడు. నాకు అర్థమే కాదు, అతివృష్టి అనావృష్టి. వీళ్ళేమో చేసుకోవాల్సిన వాళ్ళేమో క్వశ్చన్ వేస్తారు, నీకు అవసరమే లేని వాళ్ళు 3 కాల్షియం, ఆయనకి బ్లాకులు లేవు, ఆయన వరీడ్ అబౌట్ కాల్షియం స్కోరు, ఎవరు చెప్పలేదు, ఆయనే డిసైడ్ అయ్యిండు. నాకు 106 వచ్చింది ఈ నెల, మొన్న 106 వచ్చింది, ఈరోజు 126 వచ్చింది అంటాడు. 106, 126 చూసేవాడు కళల్లో ఉంటుంది, రెండు ఒకటే ఉంటుంది. అవి రెండు కూడా కాదు మనిషిలో. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ ఎ టెస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ ఎ టెస్ట్ ఈజ్ ద కల్ప్రిట్. అదే నువ్వు అబ్రాడ్లో ఉంటే నువ్వు చేయించుకోలేవు ఆ పరీక్షను, రెగ్యులేషన్ లేకపోవటం వల్ల నీ పరీక్ష నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. అవును సార్, మనం ఎవరిని కన్సల్ట్ అవ్వకుండానే చేయించుకుంటాం కదా. ఇక అది సొంతంగా వాతలు పెట్టుకున్నట్టు కొట్టుకుంటారు కదా, అలా ఆ సినిమాలో వేణుమాల కొట్టించుకుంటారు టక అట్లా. అదే ఛత్రపతి.
మామూలుగా హెరిడిటరీ గురించి సార్. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది అంటారు చాలామంది. సో వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? వాళ్ళు ఏ ఏజ్ వచ్చాక టెస్ట్ చేయించుకోవాలి? అది చెప్తారా? యూజువల్గా 20 ఇయర్స్ పైబడ్డ మెన్, హ్మ్. మేబీ ఉమెన్ ఆల్సో, హ్మ్. 20 ఏళ్ళు దాటాక ఈ ఫ్యామిలీలో రన్ అవుతున్న ఎస్పెషల్లీ అంటే ఫ్యామిలీలో రన్ అవటం అంటే మేనమామలు, మేనత్తలు, కజిన్స్, ఫస్ట్ కజిన్స్, తల్లిదండ్రులు, హ్మ్. బాబాయ్ పిన్నులు, వీళ్ళందరిలో ఎక్కువ శాతం మంది అంటే పర్సంటేజ్ తీసుకుంటే ఒక 50% వరకు హ్మ్. ఇన్వాల్వ్ అయింది. హార్ట్ అటాక్స్ వచ్చినాయి, ఎస్పెషల్లీ అండర్ 50-60 ఇయర్స్ యంగ్స్టర్స్గా హార్ట్ అటాక్స్ వచ్చినాయి అంటే వీళ్ళందరూ అప్రమత్తంగా ఉన్నారు. హ్మ్. సో 20 ఏళ్ళ వయసు అప్పటి నుంచి వీళ్ళు ఆ, మామూలు పాపులేషన్ జనరల్ పబ్లిక్ కంటే కూడా ఇంకా స్ట్రిక్ట్గా ఉండాలి. హ్మ్. స్మోకింగ్ జోలికి పోకపోవటం, హ్మ్. ఆల్కహాల్ మితిమీరి తాకపోవటం, డయాబెటీస్ రాకుండా ప్రయత్నం చేయటం, వస్తే గ్రహించి దాన్ని అదుపులో పెట్టుకోవటం, హ్మ్. హైపర్ టెన్షన్ రక్తపోటు రాకుండా ఉండే ప్రయత్నం చేయటం, వస్తే గుర్తించి దాన్ని కూడా అదుపులో పెట్టుకోవటం, హ్మ్. హై కొలెస్ట్రాల్ ఉంటే అంటే ఆ కొలెస్ట్రాల్ టెస్ట్ని డాక్టర్ని సంప్రదించి లిపిడ్ ప్రొఫైల్ చేసుకొని సొంతంగా పక్కన ఉన్న వాల్యూల్ని మీరు డిసైడ్ చేసుకోకుండా హ్మ్. డాక్టర్ని సంప్రదించి మీకున్న హిస్టరీని చెప్పినట్టయితే ఎవరి వాల్యూస్ వాళ్ళవే. ఈ కొలెస్ట్రాల్ విషయంలో చాలామంది ఏం చేస్తారు, పక్కనున్న వాల్యూని చూసి వాళ్ళు డిసైడ్ అయిపోతుంటారు. ఇది రైట్ కాదు. ఒకళ్ళకి 100 LDL ఎక్కువైతే ఒకళ్ళకి అది నార్మల్, ఓకే. ఒకళ్ళకి 130 చాలా ఎక్కువ హ్మ్. LDL, కొంతమందికి అది నార్మల్. హ్మ్. సో అందరికీ కూడా LDL 190 పైన అంటే చాలా ఎక్కువ. ఓకే. ఇంకోటి ఇది ల్యాబ్లో చేశారా, ఎక్కడ చేశారు, ఏ ల్యాబ్లో చేశారు, స్టాండర్డ్ ల్యాబా కాదా, రిప్రొడ్యూసబుల్ వాల్యూనా కాదా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అండ్ కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ కాబట్టి కొంచెం ఆలోచన చేయాలి కొలెస్ట్రాల్ విషయంలో. ఓకే. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మనము ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో కామన్గా కొలెస్ట్రాల్ ఈజ్ వన్ ఆఫ్ ద కల్ప్రిట్. ఓకే. సో ఇందాక చెప్పుకున్న టొబాకో, పొగాకు, స్మోకింగ్, ధూమపానం అదంతా ఒక ఎత్తు, ఆల్కహాల్ ఒక ఎత్తు, రక్తపోటు, హైపర్ టెన్షన్, డయాబెటీస్, మధుమేహం, ఇవన్నీ ఒక ఎత్తు. కొలెస్ట్రాల్ ఇంకోటి. ఈ కొలెస్ట్రాల్ నేను చెప్పినట్టుగా చూడాలి. తర్వాత ఫుడ్స్ విషయంలో ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాం, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ పర్ డే తింటాం, 4 to 5 సర్వింగ్స్ అట్లీస్ట్. అండ్ మన వ్యాయామం చేయటం, హ్మ్. సెంట్రల్ ఒబెసిటీ రాకుండా చూడటం, ఊబకాయం ఎస్పెషల్లీ పొట్ట చుట్టూ హ్మ్. రాకుండా చూసుకోవటం, ఇవన్నీ చేసి ఇక దీనిపైన కూడా వస్తే బ్యాడ్ లక్. కానీ జనరల్గా ఇవన్నీ చేస్తే పోస్ట్పోన్ అవుతుంది. అంటే మీకు ఓకే. ఇప్పుడు వచ్చే 20 ఏళ్లలో వచ్చే వాళ్ళకేమో 30 ఏళ్ళలో వస్తుంది, 30 ఏళ్ళలో వచ్చే వాళ్ళకి 40 ఏళ్ళకి పోస్ట్పోన్ అవుతుంది. అంటే వ్యాధి పోస్ట్పోన్ వాళ్ళ అవుతుంది. హ్యాపీయే కదా సార్. అంతే కదా. కొన్ని 10 ఏళ్ళు రోజులైనా ఉంటాం. డెకేడే కాదు, కొంతమందికి 2 decades 3 decades యూ కెన్ బై టైం. సో ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. అండ్ అర్లీగా మెడికల్ ఇంటర్వెన్షన్ అంటే స్టాటిన్స్, కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ఇవి వాడాల్సిన పరిస్థితి ఉంటుంది పోస్ట్పోన్ చేయడానికి వాల్యూస్ చూసి. సో నేను చెప్పినట్టుగా 20 ఏళ్ళ వయసు అప్పటి నుంచి కొంచెం అప్రమత్తంగా ఉండటం, సరైన డాక్టర్ని సంప్రదించడం, సరైన విధంగా టెస్టులు చేసుకోవడం. సరే, ఇంకొక డౌట్ నాకు. ఇప్పుడు హెరిడిటరీ అన్నాం కదా. సో అంటే ఫాదర్, గ్రాండ్ ఫాదర్స్, మేనమామలు అన్నారు, మదర్స్, వాళ్ళందరూ కన్సిడర్ అవుతారు కదా? కన్సిడర్ అవుతారు. ఓకే. అయితే ఇది ఎస్పెషల్లీ మీరు అన్న జెనెటిక్ ప్యాటర్న్ తీసుకున్నట్టయితే ఇది ర్యాండమ్గా ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ హిమోఫిలియా ఉంది, కింగ్స్ మూవ్ అంటే నైట్ మూవ్, ఒక కైండ్ ఆఫ్ మూవ్ ఉంటుంది. నువ్వు స్కెచ్ చేసేయచ్చు. ఇద్దరు పుట్టారు, అబ్బాయి అమ్మాయి పుట్టారు, ఫస్ట్ సెకండ్ ఇల్లు ఈయన చేసుకుంది, దీన్ని బట్టి ఇట్లా వచ్చారు, వీళ్ళకి రాదు వీళ్ళకి వస్తుంది, అట్లా మ్యాథమెటిక్స్ లాగా హిమోఫిలియా ఉంటుంది, ఎక్స్ లింక్డ్ డిజార్డర్. ఇది అలా ఉండదు. ఇది ర్యాండమ్ అంటే ఇద్దరు పేరెంట్స్కి ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మేనమామలకు అందరికి ఉంది, మేనత్తలకు అందరికి ఉంది, బాబాయిలకు ఉంది, పిన్నులకు ఉంది. స్టిల్ ఇద్దరు పుట్టి ఒక 4 కన్నారు, 4 ఇద్దరికి రావచ్చు, ఇద్దరికి రాకపోవచ్చు, లేదా ఒక్కరికే రావచ్చు, 3 రాకపోవచ్చు. ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అంతేగాని ప్యాటర్న్ ఉండదు. సో బెటర్ టు డూ కేర్. వన్ వర్డ్ ఆన్సర్స్ సార్. ఈసీజీ నార్మల్ వస్తే హార్ట్ పర్ఫెక్ట్గా ఉందని అజ్యూమ్ చేయొచ్చా? అస్సలు లేదు. ఓకే. స్లీప్ తక్కువ ఉంటే హార్ట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందా? డైరెక్ట్ ఇంపాక్ట్ అని నేను చెప్పలేను, మేబీ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉండొచ్చు. ఓకే. స్మోకింగ్ ఆపేస్తే డ్యామేజ్ రివర్స్ అవుతుందా?
స్మోకింగ్ ఆపేసిన 3 ఏళ్ల తర్వాత జనరల్గా గుండెకి సంబంధించిన రిస్క్ నియర్ నార్మల్ పర్సన్తో సమానంగా అవుతుంది. షుగర్ పేషెంట్స్కి షుగర్ నార్మల్ లెవెల్లో ఉంటే హార్ట్ పైన వచ్చే ఎఫెక్ట్ పూర్తిగా తగ్గిపోతుందా? పూర్తిగా తగ్గదు, రిస్క్ తగ్గుతుంది. రిస్క్ తగ్గుతుంది. ఓకే. బీపీ నార్మల్గా ఉంటే కూడా హార్ట్ అటాక్ రావచ్చు. రావచ్చు. అవునా? షుగర్ నార్మల్గా ఉంటే కూడా హార్ట్ అటాక్ రావచ్చు. రావచ్చు. మరి ఎలా సార్? అదే కదా, ఇవన్నీ ఈక్వేషన్స్ కావు, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. ఇవి షుగర్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళలో మనం ఎక్కువగా హార్ట్ అటాక్స్ని చూస్తాం. అవి లేని వాళ్ళకి రావని కాదు, అవి లేని వాళ్ళలో తక్కువ మందికి చూస్తాం. ఓకే. స్లిమ్గా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఉంటుందా? చాలా చక్కని క్వశ్చన్. ఉంటుంది. అవునా? ఉంటుంది. లావు వేరు, కొలెస్ట్రాల్ వేరు, ఓకే. రెండు డిఫరెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్. లావు ఉన్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ నార్మల్ ఉండొచ్చు, కానీ లావు ఉండటం, ఊబకాయం కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. అంటే అది ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది, రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సిమిలర్గా కొలెస్ట్రాల్ సన్నగా ఉన్నా కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే వీళ్ళల్లో గుండెపోట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ, అంతేగాని రూల్ కాదు. అంటే సన్నగా ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, లావుగా ఉండి కొలెస్ట్రాల్ నార్మల్ ఉండొచ్చు, సన్నగా ఉండి కొలెస్ట్రాల్ లేకుండా కూడా గుండెపోటు రావచ్చు, కానీ అవకాశం తక్కువ. సో స్లిమ్గా ఉన్న వాళ్ళు కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి. సిమ్టమ్స్ లేకుండా బ్లాకేజ్ ఉండడం పాసిబులా? చాలా 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 ఎక్కువగా చూస్తాం. పాసిబుల్. హార్ట్ పేషెంట్స్ కాఫీ తాగొచ్చా? తాగచ్చు. ఎక్కువ కాఫీ తాగితే హార్ట్ బీట్ పెరుగుతుందా? పెరగచ్చు. పెరగచ్చు. ఓకే. కాఫీ వల్ల బీపీ టెంపరీగా పెరుగుతుందా? పెరుగుతుంది, కానీ అది వ్యాధి కాదు. ఓకే. జస్ట్ హార్ట్ బీట్. అది వ్యాధి కాదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మీరు ఎవరి మీద కోప్పడుతుంటే బీపీ పెరుగుతుంది, దానికి మందులే ఎక్కర్లే, అది తర్వాత తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కాఫీ డేంజరా? కాదు. వర్కౌట్ ముందు కాఫీ తాగడం సేఫేనా సార్? యూజ్లెస్, యూజ్లెస్. నాట్ హార్మ్ఫుల్. జిమ్ చేస్తే హార్ట్ స్ట్రాంగ్ అవుతుందా? ఎటువంటి ఎక్సర్సైజ్ అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎనిరోబిక్కా, ఏరోబిక్కా, ఐసోమెట్రికా, ఐసోటోనికా ఆర్ మిక్స్డ్ అని. ఇన్ని ఉన్నాయా సార్? మిక్స్డ్ అంటే బ్యాలెన్స్డ్గా ఐసోటోనిక్, ఐసోమెట్రిక్ కనుక బ్యాలెన్స్ చేస్తే హార్ట్ విల్ బి లిటిల్ మోర్ స్ట్రాంగర్ దెన్ నార్మల్ పీపుల్. ఓకే. బాడీ ఫిట్గా ఉన్న వాళ్ళకి సైలెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చా? ఎవరికైనా ఉండొచ్చు. ఎవరికైనా ఉండొచ్చు. సో ఫైనల్గా ఇది చేస్తే ఇది అవుతుందని, ఇంకోటి చేస్తే ఇంకేదేదో అవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. మన ఆరోగ్యం మన చేతిలో. సో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.